వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వికారాబాద్ జిల్లా లగచర్లలో పోలీస్ టెర్రర్ ఇంకా కొనసాగుతుంది. పోలీసులు అనుమానితులను అరెస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనతో లగచర్లలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జనం ఏం జరుగుతుందోనంటూ భయంగా గడుపుతున్నారు. కారణం తెలుసు కదా, కలెక్టర్పై దాడి. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై దాడి. లగచర్ల గ్రామంలోనే ఈ దాడి జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ప్రేరణ కారణంగా కొంతమంది రైతులు కాని వాళ్ళు పచ్చి గుండాలుగా వ్యవహరించి ఆ అధికారులపై దాడి చేశారు. అధికారిని చంపేందుకు కుట్ర పన్నారని కూడా పోలీసులు నిర్ధారించారు. తాజాగా ఇప్పుడు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంటే వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇంకా అనుమానితులు చాలామంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది ఊరొదిలి పారిపోయారు, కొంతమంది పంట పొలాల్లో తలదాచుకుంటున్నారు. పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు, వారిని వేటాడుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరుగుతున్నాయి. పరిసర గ్రామాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. కలెక్టర్పై దాడి చేసే వారిని వదిలేది లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో పోలీసులు అంతే సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతో జరిగిన సంఘటనగా ప్రభుత్వం భావిస్తోంది, గుర్తించింది, పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలోనే పోలీసులు దాడి చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు. మరోవైపు లగచర్ల పరిసర ప్రాంతాల రైతులు బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు. కేటీఆర్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. కేటీఆర్ కొంతమంది నాయకులు వారిని ఎస్సీ/ఎస్టీ కమిషన్ ముందు కూడా హాజరుపరిచి వారి ఆవేదన వెళ్లబుచ్చేలా చేశారు. ఒకవైపు పోలీసుల అరెస్టులు, పోలీసుల దాడులు, లగచర్లలో టెన్షన్. మరోవైపు బీఆర్ఎస్ రాజకీయాలు, ఎస్సీ/ఎస్టీ కమిషన్ను కలవడం, ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ను ఖండించడం, ఇలాంటి సంఘటనతో లగచర్ల మళ్ళీ బాగా పాపులర్ అవుతోంది, రాజకీయాలకు వేదికగా మారుతోంది.